ఆర్యవేద ప్రచార సంఘం విశాఖపట్నం గాజువాక, ఇక్కడి నుంచి వేదాంధ్ర మాధ్యమంగా శ్రావణ పౌర్ణమి నుంచి అది చాతుర్మాస ప్రదేశాల్లో భాగంగా ఇప్పుడు మార్గశిర మాసం 4 మాసాలు అయింది. ఋగ్వేదం 100 మంత్రాలు పఠనం చేసాము. ఆ తర్వాత యజుర్వేదంలో కూడా 100 మంత్రాలు పఠనం చేయడం జరిగింది. ఇప్పుడు అథర్వవేద శతకం పండిత వెంకటేశ్వర శాస్త్రి గారు సంకలనపరిచి శతకం పేరుతో చేసిన దాన్ని ఈరోజు మొదలు పెడదాం. ముందుగా దీని యొక్క పరిచయం. అథర్వవేదం అథ చలనే అనేది ఒక ధాతు అర్థం. అంటే చలనం అంటే గతి, గమనము, కదలిక ఉన్నది. థర్వ అంటే అన్నప్పుడు దానికి ఆచరిస్తే ప్రత్యయం ఉంది. అథర్వ కానిది అంటే చలనము లేనిది. అచలుడు పరమాత్మ అచలుడు. అచలనం అనే పదం ఎప్పుడు వర్తిస్తుందంటే సర్వవ్యాపకత్వంలో చలనం ఉండదు. అంతటా ఉన్నప్పుడు ఇంకోసారికి కదిలే పరిస్థితి లేదు. కాబట్టి పరమేశ్వరు నామం ఉంటుంది అచలుడు. కాబట్టి అథర్వ వేదము అని దీనికి బాధ్యత వచ్చింది. 4 వేదాలు. ఋగ్వేదము దానికి అగ్ని అనే ఋషి ఆయన సమాధి స్థితిలో పరమాత్మ నుంచి వినిపించిన వాణిని ఎదుటి వాళ్ళకి వినిపించారు. ఈ మంత్రాలను సంహితలు అని అంటారు, వేద సంహితలు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము 4 వేదాలు. ఋగ్వేదం అగ్ని ఋషి, యజుర్వేదం వాయు ఋషి, అగ్ని వాయు, ఆదిత్య ఋషి సామవేదం. అథర్వవేదం ఇప్పుడు మనం చదువుకునేది అంగిర ఋషి. ఇలా 4 ఋషులు వాళ్ళు ఆ పరమాత్మ నుంచి పొందినటువంటి వేద మంత్ర సంహిత జ్ఞానాన్ని ఒక అర్హత కలిగినటువంటి మహర్షికి అందించారు. ఆ ఋషి పేరు బ్రహ్మ. ఈ బ్రహ్మ ఆ 4 నుంచి 4 వేదాల జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత ఋషి పరంపరగా, ఆచార్య పరంపరంగా తర్వాత తరాలకి ఒకళ్ళ నుంచి ఒకరికి అందింది. ఈ జ్ఞానం ఈ రోజు వరకు వచ్చింది. ఈ అథర్వ వేదం. ఋగ్వేదంలో సుమారుగా 10,552 మంత్రాలు. యజుర్వేదంలో 1975 మంత్రాలు. సామవేదంలో 1800. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంలో 1875 మంత్రాలు. ఒక 100 మంత్రాలు తక్కువ ఉంటాయి. అథర్వవేదంలో 5,377 మంత్రాలు సుమారుగా. ఈ రకంగా 20,376 మంత్రాలు 4 వేదాల్లో కలిపి ఉన్నాయి. అలాగే ఒక్కొక్క వేదంలో విషయం తీసుకున్నట్టయితే జ్ఞాన, కర్మ, ఉపాసన మనకి వేద సారస్వతను బట్టి మనం గ్రహించిన విషయాన్ని 3 రకాలు చెప్పారు. జ్ఞానం అంటే విశ్వంలో ఉన్న పరమాత్మ చేత సృష్టించబడినటువంటి సమస్త పదార్థముల యథార్థ జ్ఞానము. అది ఋగ్వేద మంత్రాల్లో ఎక్కువగా ఉంటుంది. రెండవది యజుర్వేదం. యజుర్వేదం అంటే కర్మకాండ. ఈ ఋగ్వేదంలో తెలుసుకున్న పదార్థ జ్ఞానం ఏదైతే ఉందో దాని అనుష్ఠానం, దాన్ని ప్రయోగించడం ఎలాగా అనేది ఈ యజుర్వేదం. అందుకని యజుర్వేదం ఎక్కువగా యజ్ఞయాగాదుల గురించి వస్తుంటాయి. ఎందుకంటే ఆ యజ్ఞయాగాదుల యొక్క అందులో ఉపయోగించిన పదార్థాలు ఏమిటి, వాటిని ఎలా చేయాలి ఏంటి అనేది ఇందులో వస్తుంది అనమాట. ఆ పదార్థాల గురించి తెలుసుకొని రావాలి. దాన్ని ప్రయోగించే యజ్ఞయాగాల యొక్క ప్రయోగ వైజ్ఞానిక ప్రక్రియ ఇదంతా కూడా యజుర్వేదంలో వస్తుంది. ఎందుకంటే కర్మగా మారని జ్ఞానము అది బూడిదలో పోసిన పన్నీరే అంటారు.
ఎంత తెలుసుకుని ఏం ప్రయోజనం, దాన్ని ఉపయోగించుకోకండి దాన్ని చేయకుండా. రెండవది యజుర్వేదం కర్మకాండ. మూడవది ఉపాసన సామవేదం. సామవేదం అంతా అది స్వర సంబంధమైనది, గాన ప్రధానమైనటువంటి సామవేద మంత్రాలు. ఎందుకంటే పరమాత్మ ఉపాసన అందులో జరుగుతుంది. ఏదైతే ఋగ్వేదంలో ఈశ్వర జ్ఞానం గుణాలు తెలుసుకున్నావో ఆ జ్ఞానాన్ని సామవేదంలో ఉపాసనలో పెడతాం. ఆ యోగ సాధనలో ఉండి ఆ గుణాలని స్మరిస్తూ ధ్యానంలోకి వెళ్ళి పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభూతి పొందడానికి కోసం చేసేటటువంటిది ఉపాసనా కాండ. అది యజుర్వేద సంబంధమైంది. ఇక నాలుగో వేదం అథర్వవేదం. అథర్వవేదంలో ఈ 3 వేదాల్లో ఉన్న మంత్రాలే అక్కడక్కడ వస్తుంటాయి. ప్రధానంగా అథర్వవేదం ఏంటంటే ఈశ్వర సృష్టి, అలాగే విద్య, వైద్య విద్య, ఆయుర్వేదం గురించి, వైద్య చికిత్సలు, శస్త్రచికిత్స, సుశ్రుత సంహిత, వాటిలో నుండి వచ్చిన ఏంటంటే ఇందులో ఈ అథర్వవేదంలో నుంచి కొనుక్కున్న జ్ఞానాన్ని ఆ విద్యల వేద విద్యలే సుశ్రుతుడు, చరకుడు వాళ్ళు దాన్ని ఇంకా ప్రాచుర్యం చేశారు. అలాగే వ్యవసాయం, ఇంకా చెప్పాలంటే ఈ బంగారాన్ని భూమి నుంచి తీసిన తర్వాత దాన్ని ఎలా శుద్ధి చేసి ఆభరణాలు చేయాలి అనే వృత్తిపరమైన విద్యలు కూడా అథర్వవేదాలు ఉన్నాయి. అలాగే మేదరి ఆ వెదురు కర్రతో ఎలాగా నేయాలి అనేది కూడా ఇందులో ఉన్న ఈ మంత్రాల్లో సూక్ష్మ అర్థాలు తెలుసుకుంటూ తెలుస్తున్నాయి. ఈ రకంగా అథర్వవేదం ఇతర వేదాలన్నింటిలో ఉన్నదే కాకుండా విశేషంగా మానవ జీవన విధాన సౌలభ్యం కావాలంటే అన్ని విద్యలు కూడా అథర్వవేదాలు ఉన్నాయి. కాబట్టి ఋషులు సృష్టి ఆదిలో ఏ జ్ఞానాన్ని అయితే పొంది సమాజ శ్రేయస్సు కోసం తిరిగి తర్వాత తరాలకు అందజేశారో వాళ్ళందరికీ మనం రుణపడి ఉంటాము. ఆ రుణం తీసుకోవడం చేసిన పని ఏమిటంటే వీటిని తిరిగి మనం తర్వాత తరాలకు మనం అందించాలి అధ్యయన అధ్యాపనం ద్వారా. ఈ లక్ష్యంతోనే మహర్షి దయానంద సరస్వతి స్వామీజీ ఈ భారత భూమిపై జన్మించి తన జీవితం అంతా కూడా ఈ వేదాధ్యయనం కోసం, ఈ వేదాధ్యయనం ద్వారా ప్రతి సామాన్య మానవుడికి కూడా ఆ జ్ఞానం అంది వాళ్ళు జీవితాలు కళ్యాణకరం కావాలని ఆయన లక్ష్యం కోసం ప్రయత్నం చేసిన మహానుభావుడు. ఆయనకు ప్రణామాలు అర్పిస్తున్నాం. ఓ